రే నవ్వింది చాలా ఆపరా, అంతా నీ వల్లరా. ఆ రోజు నా జాంగిరి చిలక చెప్పినట్టు చెప్పింది నీతో తిరగొద్దని. అప్పుడే నీ ఫ్రెండ్షిప్ కట్ చేయాల్సింది. ఇప్పుడు చూడు నా జాంగిరి నా ప్లేట్ లో ఇంకో ప్లేట్ లో మారిపోయింది. రే మీరు అక్కడ నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్పింది, అందుకని నీ ఫ్రెండ్షిప్ కట్ చేశానా? తను నన్ను లవ్ చేయనందా? మాట్లాడుతున్నాడు చూడు లూజ్ లా డాష్. ఎవడకా లూజు? నాకా లూజు? నీకేరా లూజు? నీకేరా లూజు? నాకు మళ్ళీ అలాంటి జాంగిరి దొరుకుతారా? కూర్చో బావా. బావా ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకు. ఒక అమ్మాయిని చూసి మాట్లాడి లైన్ లో పెట్టి లవ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లాలంటే దానికి ఖతర్నాక్ టాలెంట్ ఉండాలరా. ఒక మేనేజ్మెంట్, ఒక నిర్వహణ నైపుణ్యం అది నీలో కొంచెం కూడా లేదు బావా. నువ్వు ఒప్పుకోవాల్సిందే. చేతిరా, మనమేనా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతామా? మేనేజ్మెంట్ తొక్క నైపుణ్యం అంటావు? లవ్ రా, నా లవ్ మ్యాటర్ ఇది. ఏరానా రే, ఎందుకురా సైలెంట్ లో పెట్టావు? ఆల్రెడీ చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి కదా, మాట్లాడకపోతే ఫీల్ అవుద్ది. మాట్లాడి ఏం చేస్తాం? నువ్వైనా నీ మీరాతో హ్యాపీగా ఉండు. బావా నువ్వు వేస్ట్ రా, ఒట్టి దద్దమ్మవి. నాకు ఇప్పుడు అర్థమైంది బావా నీ జాంగ్రీ ఎందుకు ఇంకొకరితో జంప్ అయిపోయిందో. రే నా జాంగ్రీ జంప్ అవ్వలేదురా అదవా, ఇంకొకటి పెళ్లి చేసుకుంది అంతే. అంతా ఒకటేరా. సరేరా ఒప్పుకుంటున్నాను రా, నేను వేస్ట్ దద్దమ్మనే. నువ్వేంట్రా లవ్ చేయడంలో పెద్ద పెస్తావా, పెద్ద కింగువా? ఇటే ఏదో డిస్టర్బెన్స్, సైలెన్స్ లో పెడతా. హలో హలో శ్రీనివాస్, నేనేం అడిగాను రా? మీరా నీకు చాలా సార్లు ఫోన్ చేసింది, ప్రతిసారి ఫోన్ సైలెంట్ లో పెట్టావు. తప్పేంట్రా? తప్పేరా తప్పే. ఫోన్ చేసినప్పుడల్లా ఎత్తితే మనం పని లేకుండా ఖాళీగా ఉన్నాం అనుకోరు. ఫేవర్స్ గా ఉన్నా కూడా బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలి. ఓ 10-15 మిస్ కాల్స్ వచ్చిన తర్వాతే మనం ఫోన్ లిఫ్ట్ చేయాలి. వాళ్ళు చెప్పినట్టల్లా విన్నాం అనుకో, మన తల మీద మీదకి నిలబడి తై తక్కలాడతారు. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తేనే మన దారికి వస్తారు. చూసావుగా 12 మిస్డ్ కాల్స్. నేను ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తానా అని తప్పించిపోతుంది. తప్పించేలా చేశాను. పోబే. అరే బావా, నాకు తమిళ సినిమా చూస్తున్నట్టు అసలు ఏం అర్థం కాలేదురా. కొంచెం అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్పరా ప్లీజ్. కనీసం నా నెక్స్ట్ లోకైనా హెల్ప్ అవుద్ది. బావా ఓ 15-16 ఏళ్లప్పుడు ఒక అమ్మాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు మళ్ళీ ఒక ఫైర్ వస్తుంది కదా బావా, ది ఫస్ట్ ఫీల్. దాని పేరే లవ్. ఆ తర్వాత ఇంటరు, డిగ్రీ, జాబ్ చేసే ఆఫీసులో అక్కడ ఇక్కడ అని ఓ 7-8 మంది అమ్మాయిల తర్వాత వస్తుంది లవ్. దాని పేరు లవ్ కాదు, ప్రాజెక్ట్. మనం 8వ క్లాస్ చదివేటప్పుడు గాయత్రి, అది లవ్. ఈ గాజు సిగ్నల్ లో మీరని చూసామే, ఇది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే నువ్వు మేరాన్ని చూడటం, ఫాలో అవటం, కలవటం, మాట్లాడటం, ఐ లవ్ యూ చెప్పటం, ఇవన్నీ లవ్ కదా? ఆఫ్ కోర్స్. ఎన్నిసార్లు చెప్పాలా? మీరా ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. రే ఇలాంటి ప్రాజెక్టులు బోల్డ్ ఉన్నాయిరా, నువ్వు నా దగ్గర చాలా నేర్చుకోవాలరా. రే ఆపరా, ఆ అమ్మాయిని చూడగానే మీ అమ్మని నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఆ రోజు ప్రాజెక్ట్ అనుకునే చేసావా? సరే అది వదిలే. అలా బాబు పంపించిన అబ్బాయి నచ్చలేదని అమ్మాయి చెప్పగానే ఆ రోజు షాపింగ్ మాల్ బయట పిచ్చ కుక్కలా డాన్స్ చేసావే, అది కూడా ప్రాజెక్ట్ అనుకునే చేసావేంట్రా? ఓకే అది కూడా వదిలేద్దాం రా. అమ్మాయి నువ్వు నాకు అసలు నచ్చలేదు నచ్చలేదు అని మొహం మీద కాంట్రించి ఉమ్మేసినా గాళ్ల మీద పడి సిగ్గు లేకుండా లవ్ చేయమని బతిమాలేవు కదరా, అదే ప్రాజెక్ట్ అనుకుని చేసావురా. సరే ఇవన్నీ కాదు, నీ గుండెల మీద చేసుకుని మనస్ఫూర్తిగా చెప్పరా, నీ దృష్టిలో మీరా ఓ ప్రాజెక్టే, తనను నువ్వు లవ్ చేయలేదని చెప్పరా చూద్దాం. లేదు బావా, మీరా నేను సిన్సియర్ గా లవ్ చేస్తానరా. అది అమ్మాయి ఓకే అంది కదా, నోటుకొచ్చినట్టు వాగుతావు. వినేవాడు వీపీ అయితే విమానం కనిపెట్టింది వివి వినాయక్ అనేస్తావురా నువ్వు. రే నీకు విషయం తెలుసా, ఇప్పుడు మీరా వచ్చి నీ ముందు నిలబడితే హచ్చి కుక్కల తోకాడించుకుంటే వెనకాలే ఫాలో అయిపోతావురా, సిగ్గులేనేతవా. మీరా నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఏదైనా ప్రాబ్లమా? నేను డ్రాప్ చేస్తా. నీకు గుర్తుందా బావా, మనం 8వ క్లాస్ చదివేటప్పుడు గాయత్రి, అది లవ్. ఫోన్ ఈ గాజు సిగ్నల్ లో మీరా చూసామే, ఇది ప్రాజెక్ట్. ప్రాజెక్టా అంటే నువ్వు మీరాన్ని చూడటం, ఫాలో అవటం, కలవటం, మాట్లాడటం, ఐ లవ్ యూ చెప్పటం, ఇవన్నీ లవ్ కదా? ఎన్నిసార్లు చెప్పాలరా? మీరా ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. సైలెంట్ నొక్కబోయ్ ఆన్ నొక్కేనా? అయ్య బాబోయ్, మనం ఎస్కేప్ అవడం బెటర్. మీరా నేను సరదాగా అన్నాను మీరా. మీరా
మీరా బావా ఏర్పాట్లు అయి చాలా గ్రాండ్ గా చేశారా. నాకు భయం వేస్తుంది, వెనక్కి వెళ్ళిపోదాం రా. రే నీకన్నా మెంటలా ఎందుకో మనం ఎంత దూరం వచ్చింది. మనం లోపలికి వెళ్తున్నాం, పెళ్లి ఆపుతున్నాం అంతేరా. రే మన ఇద్దరం పెళ్లి ఎలా ఆపుతాం రా? ఇదిగో చూడు, 2 ఏళ్ళుగా నేను మీరా లవ్ చేసుకున్న ఎవిడెన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. వీటిని లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఇవాళ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ షోనే రా. రే నువ్వేదో ఆ పిల్ల కాళ్ళ వేళపడి బతిమేలు లేపుకొస్తావు అనుకుంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేచి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తావా? బావా ఇది డీసీపీకి తెలిస్తే నీ ఫ్రెండ్ అయినందుకు నన్ను కూడా చంపేస్తారా. పదరా పారిపోదాం. అది నన్ను ప్రేమించి ఇంకేమన్నా పెళ్లి చేసుకోబోతుంటే నేను అక్షంత వేసి ఆశీర్వదించాలా? నువ్వలా చేస్తావు గానీ నేను మాత్రం చేయను. పోబే రే 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 వదలరా. మీరా నీ లవ్వ హలో తను కలిసావా? ఒప్పించావా? ఇక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారా? ఎక్కడున్నావురా? బావా నేను కార్ స్టార్ట్ చేశాను, ఫస్ట్ గేరేసి రెడీగా ఉన్నాను. మీరు తొందరగా వచ్చండి, పారిపోదాం. వస్తున్నావు కదా? అంత సీన్ లేదు కానీ నువ్వు కార్ పార్క్ చేసి మండపం బయటికి రా. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? కారు పార్క్ చేసి బయటికి రానా? మెయిన్ గేట్ కి రైట్ సైడ్ లో హనీ వైన్స్ ఉంటుంది, వచ్చేయ్. రే ఇప్పుడు పార్టీ ఏంట్రా? పెళ్ళయ్యాక కదరా. ఎత్తనాడా రే బావా రా 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 కూర్చో కూర్చో. రే. Sit down, sit down. నాతో పెళ్లి ఆపేస్తాను, అమ్మాయిని లేపుకొచ్చేస్తానని చెప్పావు కదరా. ఇక్కడ కూర్చొని ముక్కుతో మంది ఎత్తనం ఏంట్రా? ఏంటి నేను ముక్కుతో మంది వేస్తున్నానా? ఇదిగో చూడు. హ? రే నువ్వు మంత అవుతున్నావా? అవును బే తాగుతున్నాను. రే నువ్వు తాగేసావురా? రే అవునరా తాగేశాను రా. కానీ నువ్వు తాగుతుంటే నాకు శివరంగా వచ్చేస్తుందిరా. రే బావా ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి ఆగిపోబోతుంది. కౌంట్ డౌన్ మొదలు పెట్టొచ్చా. మనం లవ్ చేసుకునేటప్పుడు ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, ఐ మిస్ యూ అని తెగ ఫీల్ ఇచ్చావే గ్రీటింగ్ కార్డ్స్ అవి. డైలీ నైట్ 5-6 గంటల సేపు నిద్రపోనివ్వకుండా సొల్లు వాకి టార్చర్ పెట్టావు చూసావా, దానికి సంబంధించిన ఫోన్ బిల్లు. కాఫీ షాపు, బీచ్, పార్కు, థియేటర్, గుడి, నడ్డి రోడ్ అని కూడా చూడకుండా ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ గా పీసీ శ్రీరామ్ స్టైల్లో ఫోటోలు తీసుకున్నావే ఆ ఫోటోలు. హ్, ఇప్పుడు నీకు చూపించినవన్నీ బయటికి వెళ్ళి అందరికి చూపించాననుకో, ఇక ఈ జన్మలో నేను ఎవడు పెళ్లి చేసుకోడు. నిజంగా చెప్తున్నానే, ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఈ పాటికి తన గుండె లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. ముందు మనం మందేద్దాం, తర్వాత మండపంలోకి వెళ్ళి సరా 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 చించేద్దాం. ఓకే అది అయిపోయాక వాళ్ళ బాబు మన ఇద్దరిని అట్టుకుని సారా 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 సించేస్తాడు. ఎందుకు ఊరికే పిరికోళ్ళ భయపడతావు? ఆ? నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను సాయం చేయట్లా? నేను ప్రాబ్లం లో ఉంటే ఎస్కేప్ అవుతావేంట్రా? నువ్వు ఒక ఫ్రెండ్ వేనా? రేయ్ నన్నే అంత మాట అంటావా? కోత మొదలైంది బావా. మండపానికి వెళ్తాను, అందరినీ నరికేస్తాను. నేను వెళ్ళి కర్రలో సైకిల్ చైన్లు అన్ని తెచ్చేస్తాను, నువ్వురా. హలో రే వాసు, మీరా జాతకం నీ జాతకం జ్యోతిష్యుడికి చూపించావు. ఆయన ఏమన్నారో తెలుసా? మీ ఇద్దరి జాతకాలు సూపర్ గా కలిసాయట. ఊళ్ళోకి రాగానే నేరుగా మీరా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి మీ పెళ్లి ఖాయం చేద్దాం. రే ఏంట్రా నేను మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు? ఎక్కడున్నావు? నేను పాలకొలకు ఒక పెళ్లికి వచ్చానమ్మా. ఓ పెళ్లికెళ్ళావా? రే ఎప్పట్లాగే పెళ్లికెళ్ళి ఫోన్ చేసి చెప్ప పెట్టకుండా వెనక్కొచ్చేకు. మర్చిపోకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి విషెస్ చెప్పిరా. అమ్మ మాట వినాలి, సరేనా? సరేమ్మా, విషెస్ చెప్తానులే. సరే. రా రా బావా, అంతా రెడీరా. సేఫ్టీకో లోకల్ గుండగాని కూడా రెడీ చేశాను, రా కుమ్మేద్దాం. ఏయ్, అయ్యా మీరు వెళ్ళండి అయ్యా. నా ఉంగరం ఇచ్చేసి తీసుకొచ్చాను రా. ఇట్రా బావా, బేసిక్ గా నేను చాలా మంచోండిరా. నార్మల్ గా ఉంటే పెళ్లిని ఆపలేనేమో అన్న భయంతోనే చెడ్డవాడిగా మారైనా ఈ పెళ్లిని ఆపాలని నేను తాగానురా. కానీ తాగిన తర్వాతే బావా నాకు అర్థమైంది నేను బీభత్సమైన మంచోండని. అయితే అప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీరని హ్యాపీగా ఉంటుందిరా. వెళ్ళి విషయం చెప్పిరమ్మని మా అమ్మ చెప్పిందిరా. మా అమ్మ మాట నేను ఎప్పుడూ వెళ్ళలేదు బావా. ఈ ఒక్కసారైనా వింటాను రా. రారా. మంగళం దొడ్డు కర్ర శాంతి శాంతి.
సరే నువ్వు పెగ్గాయి, నేను వెళ్ళి బొకే తీసుకొస్తాను. రే ఆ? పెళ్లి ఆపాలి అని చెప్పాను, వెళ్ళి కర్రా చేను తెచ్చేసావు. పెళ్లి ఆపొద్దు అని చెప్పాను, బొకే తేవడానికి వెళ్ళిపోతున్నావు. నేనేం చెప్పినా చేస్తున్నావు. ఆ? ఎవర్రా నువ్వు? ఎవరు? ఆ? నీ ఫ్రెండ్ రా. లెఫ్ట్ రైట్. ప్రియమైన హితులారా, బంధుమిత్రులారా, మీ అందరికీ దండలహ.